కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. దేవస్థాన చైర్మన్ గా ఆత్రేయపురానికి చెందిన ముద్దునూరి వెంకటరాజు మరో 18 మంది సభ్యులతో ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షత వహించగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొత్త ధర్మకర్తల మండలి పనిచేయాలని ఎమ్మెల్యే బండారు కోరారు. మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి మన అందాల కోనసీమలో అతి పవిత్రమైన దేవాలయంగా, కోనసీమ తిరుపతిగా, 7 వారాల వెంకన్నగా ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ మరి ప్రతి శనివారం వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మరి స్వామివారిని కొలువు తీరి దినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇటువంటి దేవాలయానికి ధర్మకర్తలుగా మీ అందరం నియమించడం మీ పూర్వజన్మ సుకృతం. మీరు ఈ రోజు మీ అందరికీ తెలుసు ఏ విధంగా తిరుపతి దేవస్థానం తర్వాత ఈ స్వామివారిది ఎంత బాధ్యత 2వ స్థానంలో ఉందని, ఇక్కడ ఎంతమంది ప్రజలు వస్తూ ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మనము ఒక్కసారి ఇక్కడ పెరగడంతో కొద్దీ గత సంవత్సరం నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు బాధ్యత తీసుకుంటూ ఇక్కడ ఉన్న రోడ్డు సమస్య అయినా సరే, ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రతి రోజుని కూడా ఆయన అనేక సందర్భాల్లోని మన ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని కలవడం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. వీరందరూ చూసారు ఏ విధంగా సంవత్సరంన్నర పాటు దీనికి రావాల్సిన అనేక నిధులు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు రూపంలోని, ఎన్ఆర్జీఎస్ రూపంలోని ఆయన రోడ్డు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది. ఈ ప్రాంతంకి కావాల్సిన అభివృద్ధి వైపు మీకు కావాల్సిన ఇక్కడ డోమెటరీ అయినా, లేకపోతే ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయినా, లేకపోతే ఈ ప్రాంతంలోని ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అయినా, భోజనాలు చేయాల్సిన ఏర్పాట్లైనా, ఇవన్నిటినీ కూడా బాధ్యత తీసుకుంటారు.